1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలకులు దాదాపు 2 శతాబ్దాల పాలనకు ముగింపు పలుకుతూ భారత్ స్వాతంత్ర్యం సాధించింది. ఈ స్వేచ్ఛ కోసం 1857 ప్రథమ స్వాతంత్ర సంగ్రామం నుంచి ఎన్నో ఉద్యమాలు జరిగాయి. మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు వంటి మహానీయులతో పాటు వేలాది మంది అమరవీరులు తమ ప్రాణాలను అర్పించారు. వారి త్యాగాల ఫలితంగానే మనం ఈ రోజు స్వేచ్ఛ భారతదేశంలో జీవిస్తున్నాం. భారత స్వాతంత్ర ప్రక్రియలో లార్డ్ మౌంట్ బాటన్ కీలక పాత్ర పోషించారు. ఆయన రూపొందించిన మౌంట్ బాటన్ ప్రణాళిక ఆధారంగా బ్రిటిష్ పార్లమెంట్ భారత స్వాతంత్ర బిల్లును ఆమోదించింది. అనంతరం 1947 ఆగస్టు 15న భారత్ స్వాతంత్ర దేశంగా అవతరించింది. అదే రోజున దేశ తొలి ప్రధానమంత్రి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ప్రధానమంత్రి ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఎగరవేసి జాతిని ఉద్దేశించి ప్రసంగించడం ఆనవాయితీగా కొనసాగుతుంది. స్వాతంత్రం మనకు హక్కులను మాత్రమే కాదు, బాధ్యతలను కూడా గుర్తు చేస్తుంది. దేశ అభివృద్ధికి ప్రతి పౌరుడు తన వంతు కృషి చేయాలని ఈ రోజు మనకు స్ఫూర్తినిస్తుంది.